శివగామి ఇవ్వవలసిన 20 కోట్ల బ్యాలెన్స్ విషయంలో నోటీస్ పంపిస్తాను అన్నాడు. లాయర్తో ప్రాసెస్ చేపిస్తాను అన్నాడు. లాయర్ కోర్టుకి సబ్మిట్ చేశాడో లేదో తెలియదు. పిటిషన్ వేశారో లేదో తెలియదు. హఠాత్తుగా ఈ మధ్య రాజ్ ఎందుకో బిజీ అయిపోయినట్టుగా అనిపిస్తోంది. లాయర్ని కనుక్కుంటాను. హలో లాయర్ గారు, రాజ్ మీకు శివగామి ఇవ్వాల్సిన బ్యాలెన్స్ విషయంలో కోర్టుకి ఏమైనా పిటిషన్ వేయమని చెప్పాడా? చెప్పాడు మేడం. అవునా? అయితే శివగామికి నోటీస్ వెళ్తుందా? వెళ్తుంది మేడం. సరే అయితే అవన్నీ నేను చూసుకుంటాను మేడం. చెప్పిన పని అయిపోతే చాలు. అయిపోతుంది మేడం. థ్యాంక్స్ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్. ఓకే మేడం. శివగామి దీనికి ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి. వాట్? ఏం చేస్తున్నావు అర్జున్? ఏం చేయాలి? ఎందుకు ఇలా తాగుతున్నావు? కొత్తగా ప్రవర్తిస్తున్నావు. కొత్తగా ఏమీ ప్రవర్తించడం లేదు. పాత అర్జున్ని బయటికి తీస్తున్నాను. ఎందుకు ఇలా చేస్తున్నావు అర్జున్? భవానీ చూస్తే ఏమనుకుంటుంది? భవానీ గురించి నీకు అంత కన్సర్న్ ఉందా? మరి నువ్వు చేసిన దానికి ఏమనుకుంటుందో అని నువ్వు అనుకుంటున్నావా? అందుకే కామ్గా నా మందు నేను తాగుతున్నాను. నేనేమో చేతగాని వాణ్ణి. నేనే పని చేయడం నీకు ఇష్టం లేదు కదా. అందుకే ఇక నుంచి ఇంట్లో కూర్చుని ఇలా మందు తాగుతూ నా చావు నేను చస్తా. అర్జున్, ఎమోషనల్ గా బ్లాక్మెయిల్ చేస్తున్నావు. శివగామి జస్ట్ షట్ అప్.